ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అవును, డెవిలేంట్రా డెవిల్? ఫ్రెండ్ అక్క, నేను పెట్టుకున్న ముద్దు పేరు. నన్ను బాగా పిక్కు తినడం అలవాటు, అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. లైట్ తీసుకోక. అక్క, నేను హాస్పిటల్కి వెళ్తే ఎప్పుడు ఫ్రీ అవుతానో తెలియదు. ఏదైనా అర్జెంట్ ఆపరేషన్ కేసు వస్తే బిజీ అయిపోతాను. ఒక పని చేద్దాం, ముందే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాక నేను ఇంటి దగ్గర దింపేసి నేను హాస్పిటల్కి వెళ్తాను. ఏమంటావు? వద్దురా, నీ మనసు నాకు తెలీదా ఏంటి? డ్యూటీ ఫస్ట్ అనే వాడివి కదా నువ్వు. నీ పద్ధతి ప్రకారమే ఫస్ట్ డ్యూటీ, ఆ తర్వాతే మన సరదాలు, సంతోషాలు, షాపింగ్లు ఏవైనా సరే. వద్దక్క, నా మాట విను. పనిలో పడితే తీరిక దొరక్కపోవచ్చు. నువ్వు డిసప్పాయింట్ అవ్వడం నాకు ఇష్టం లేదక్క. అరే, అక్క దగ్గర కుప్పి గంతులు. నన్ను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని చూస్తున్నావు కదా. ఇదిగోండ్రా, కాఫీలు తీసుకోండి. ఇంకేంట్రా సంగతులు? మీ అమ్మా నాన్నల విశేషాలేంటి? ఏమున్నాయమ్మా, మీ అమ్మాయి అల్లుడు వ్రతాల వరకు వచ్చారు. వ్రతాలు క్రతువులు సరే, ఫలితం ఎప్పుడొస్తుంది? తిరిగి వాళ్ళు ఎప్పుడు ఒకటవుతారు? వాళ్ళు సంతోషంగా కలిసిపోతే నేను మనశ్శాంతిగా కనుమూయొచ్చు. పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు తప్ప మంచి మాటలు రావా అమ్మమ్మా? పిచ్చి ఆలోచనలేంటే? లేకపోతే ఏంటి? అందరం కలిసి సంతోషంగా 10 కాలాలు ఉండాలని అనుకోవాలి గాని కళ్ళు మూసేస్తా, కైలాసానికి వెళ్తా అని కోరుకోవడం ఏంటి? మధు, పెద్దవాళ్ళు అలాగే అంటారులేవే. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకోవాలి గాని పైకి పోవాలనుకోవడం ఏంటన్నయ్య? సరేలే, వయసు పైపడ్డ వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారులే గాని బ్రైట్ ఫ్యూచర్ మనలాంటి యూత్ది. నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి చెప్పు? ఎలాగైనా అమెరికాలో ఎంఎస్ చేయాలన్నది నా టార్గెట్. అమ్మ నాన్నలు ఒకటైపోతే నిన్ను నాన్నే అమెరికా పంపిస్తారులే. నిజమా? అదేంటే, నువ్వు సొంత కూతురు అని తెలియకపోయినా ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. నువ్వు కూతురు అని తెలిసాక పంపించకుండా ఉంటారా? నీ కోరికలు తీర్చడానికి వెనకడుగు వేస్తారా? నెత్తిని పెట్టుకుంటాడే. నా అబ్జర్వేషన్లో నాన్నకి మగపిల్లల కన్నా ఆడపిల్లలంటేనే చాలా ఇష్టం. అదేంట్రా, నువ్వే కదా ఎన్నోసార్లు నాన్నకి నేనంటే ప్రాణం, నాన్నకి నేనంటే ఇష్టమని చెప్పా. అన్నాను, నిజమే. కానీ నిన్నెలా చూసుకుంటున్నాడో చూడు. నన్ను కూడా నిన్ను ఒక్క మాట అననివ్వట్లేదు. అంటే తను నన్ను పరాయి వాళ్ళ అమ్మాయిని అనుకుంటున్నాడు. ఫీల్ అవుతానేమోనని అలా బిహేవ్ చేస్తున్నాడు. అంతే అంటావా? అంతేరా. కానీ ఒకవేళ వాళ్ళు ఒకటి కాకపోతే అని నువ్వెందుకు భయపడతావు? ఎలా అయినా అవుతారన్న నమ్మకం నాకుంది. ఒకవేళ కాకపోయినా నేనున్నాను కదా. నీ టార్గెట్ నేను నెరవేరుస్తా. నిన్ను నేను అమెరికా పంపిస్తా. డోంట్ వరీ. నాకు నీ మీద నమ్మకం ఉందిరా. ఇది వీళ్ళమ్మ మీద తప్ప ప్రపంచంలో అందరి మీద నమ్మకాలు పెంచుకుంటుందిరా. నీ కూతురు మీద నమ్మకాలు పెంచుకుంటే అదేదో అంటారు చూడు,
ఏదో పట్టుకొని ఏదో ఈదినట్టు అలా అవుతుంది. అన్నయ్య అనేవాడు దొరకడం నా అదృష్టం. చూడు, వాళ్ళు ఒక్కటవ్వకపోయినా నన్ను అమెరికా పంపిస్తానని ఎంత భరోసా ఇస్తున్నాడో. అన్నయ్య హామీ చాలు సంతోషంగా గడిపేయడానికి. వచ్చి పిచ్చిదానా, మీ అమ్మ పిల్లలే ప్రపంచమని బ్రతుకుతోంది. మీ చదువుల కోసం, మీ భవిష్యత్తు కోసం అది చాలా సొమ్ము కూడబెట్టింది. అది దాని పిల్లల ఫ్యూచర్ కోసం ఎవ్వరి దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. అది మీ చదువుల కోసం ప్రపంచంలో ఎక్కడికైనా పంపించగలుగుతుంది. అవునా? అవునా ఏంటి అవునా? దాన్ని అంచనా వేయడం కన్న తల్లిని నా వల్లే కాలేదు. పిల్ల సన్నాసివి నీ వల్లేమవుతుందే? అవునరా, అసలు మీ అమ్మ నాన్నల గురించి మీ తాతయ్య ఏమంటున్నాడు? తాతయ్య ఫోన్లో ఏదో లిమిట్గా 4 మాటలు చెప్తున్నారు కానీ డీటెయిల్గా ఆయన వివరించలేకపోతున్నారు. నిన్నే కదా వ్రతమైంది. ఇవాళ రేపో వెళ్ళి కలిస్తే వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. అవును, ఈ వారం ప్రోగ్రెస్ రిపోర్ట్ తాతయ్యని అడిగి తెలుసుకోవాలి. వెళ్దాం పదా. ఇప్పుడా? ఇప్పుడే. తప్పేముంది? అందుకే నిన్ను పిచ్చి మొద్దు అనేది. ఇప్పుడు అమ్మా నాన్న అక్కడే ఉంటారు కదే. ఓ, అవును కదా. చాలమ్మా, చాలు. తినండి మావయ్య. నీలో ఎంతమందిని చూడాలమ్మా? ఏంటి మావయ్య, నాలో ఎంతమందిని చూడడం ఏంటి? అవునమ్మా, ఒకసారి కూతురిలా, మరోసారి కోడలిలా. నీలాగేనమ్మా, అచ్చ నీలాగే మా అమ్మ కూడా తినరా అనేది. కొసరి కొసరి వడ్డించేది, ప్రేమ పంచేది. నీలాగానే బిడ్డల ఆనందమే తన ఆనందంగా తలచేది. వాళ్ళని చూస్తూనే బ్రతికేది, గడిపేది. ఈ ఓపిక, సహనం అనేవి తల్లుల సొంతమే అనుకుంటామ్మా. ఎంత బాధ్యతగా మెలుగుతారో. నీలో ఈ మంచితత్వాలు చూసే కదమ్మా గుణ చక్కగా ఆదరిస్తాడని, గుణని చక్కగా ఆదరిస్తావని మీ పెళ్లికి నేను ముందు పడ్డాను. కానీ మీకు దూరమై వేరుగా ఉండటం కలిసి వేస్తోందమ్మా. తలుచుకుంటే చాలా బాధగా ఉంటుందమ్మా. మావయ్య, ఇప్పుడు ఆ గతంలోకి ఎందుకు వెళ్తున్నారు? తలుచుకొని బాధపడ్డం అవసరమా చెప్పండి? మీరు సంతోషంగా ఉండాలి మావయ్య. 10 కాలాల పాటు సంతోషంగా బ్రతకాలి. తల్లి బిడ్డల్ని ఇలాగే దీవిస్తుంది. కూతురు తండ్రి గురించి నీలాగే ఆలోచిస్తుంది. మా వంశాన్ని ఉద్ధరించటానికి వచ్చిన దేవతవమ్మా నువ్వు. ఈ బాధ నాకు బాధగానే ఉంటుంది కదా. ముందు మీరు ఇవన్నీ వదిలేసేయండి. ముందు తినండి మావయ్య. సరే, నేను గతం తలవను గాని వర్తమానంలోకి వద్దాం. వాడు ఇంకా రాలేదే? రాలేనని ఏమన్నా చెప్పాడా? ఏమో మావయ్య, నాకైతే ఏమీ చెప్పలేదు. బయలుదేరే ముందు వస్తున్నానని చెప్పారు.
వచ్చి రోజు నిలబడే దగ్గరే చాలాసేపు వెయిట్ చేశా. ఇంకా ఎదురు చూడడం నా వల్ల కాలేదు. అందుకే ఆటో బుక్ చేసుకొని వచ్చేసాను. మావయ్య, మీరు భోజనం తర్వాత మందులు వేసుకోవాలి కదా. అసలే మందులు అయిపోవచ్చాయి, తీసుకురమ్మని కూడా చెప్పాను. అలాగే అన్న మనిషి ఇంతవరకు జాడ కూడా లేడు. పోనీ నేనన్నా మందులు తీసుకొద్దామంటే నా దగ్గరేమో ప్రిస్క్రిప్షన్ కూడా లేదు. పర్వాలేదులేమ్మా, ఓ గంట వెనక ముందు అయినంత మాత్రాన ప్రమాదం ఏమీ లేదు. నువ్వేం వరి అవుకు. అసలు ఎందుకు చెప్పారు ఏంటని కూడా ఆలోచించరు. ఏది బాధ్యతగా కూడా ఫీల్ అవ్వడు. మతి మరిపో పరధ్యానమో కూడా అర్థం కాదు. ఎటు పోతే అటే వెనక్కి తిరిగి చూడడం, ఆలోచించడం అస్సలు అలవాటే లేదు. వాడు నాకు మందులు తేలేదని ఎందుకమ్మా అంతలా విసుకుంటావు? విసుక్కోవడం కాదు మావయ్య, అసలు ఆ మనిషి పద్ధతి గురించి చెప్తున్నాను. అది సరేగాని వస్తానన్నవాడు రాకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? తెలీదు మావయ్య. అర్జెంటుగా ఆపరేషన్ ఏమన్నా వచ్చిందేమో, వెనక్కి తిరిగి వెళ్ళాడేమో. తెలీదు మావయ్య. వస్తాడా రాడా? వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అమ్మా జనని, ఈసారి ఎప్పుడైనా నేను గుణ గురించి అడిగితే నీ దగ్గర నుంచి తెలియదు అన్న సమాధానం రావద్దు. వాడి గురించి నిన్ను అడిగినా, నీ గురించి వాడిని అడిగినా మీ నుంచి ఇలాంటి సమాధానం వస్తే నేను బాధపడాల్సి వస్తుంది. ఒకరి గురించి ఒకరు క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. ఏ క్షణం ఎవరి గురించి ఎవరు అడిగినా చెప్పేటట్టుగా ఉండాలి. నీ దగ్గర వాడి గురించిన సమాచారం, వాడి దగ్గర నీ గురించి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఏమంటావ్? మీరు చెప్పింది నిజమే మావయ్య. మీసారి మీరు అడిగినప్పుడు ఇలాంటి సమాధానం నా నుంచి రాకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంచుకుంటాను. నేను అడుగుతానని కాదమ్మా, నా కోసమని కాదు. మీరు ఆలు మగలు, అంతరంగాలు పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం మీకే మంచిది. సరే మావయ్య, అదంతా నేను చూసుకుంటాను. ముందు మీరు తినండి. తినండి. ఇవాళ నాన్న అమ్మని కలవలేదా? అప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడేంటి? అత్తగారికి మన ప్లాన్ ఏమన్నా తెలిసి చెడగొట్టడానికి దిగిందేమోనని నాకు అనిపిస్తుంది. నాకు అదే డౌట్. కానీ ఆవిడ ప్లాన్లు మనం రివర్స్ కొట్టాలి. ఎలా అయినా అమ్మా నాన్నల్ని కలిపే ప్రయత్నంలో మనం అడుగు వెనక్కి వేయొద్దు. ఎలా అయినా నాన్నని అర్జెంట్గా బయటకు పంపాలి. ఈవిడ గారే నాన్నని తాతయ్య దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడుతున్నట్టుంది. కరెక్టే, నాకు అలాగే అనిపిస్తుంది. సరే, వస్తున్నారు, పద. తరుణ్, అత్తయ్య. అత్త, ఎలా ఉన్నావురా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావురా? అయ్యో, అక్కడున్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? బాగా చిక్కిపోయావురా. నాకేమత్తా, నేను బాగానే ఉన్నాను. చాన్నాళ్ళకు చూస్తున్నావు కదా, అందుకే నీ ప్రేమకి నేను చిక్కిపోయినట్టు అనిపిస్తున్నాను. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నానత్త. అవునత్త, నువ్వెలా ఉన్నావు? ఎలా అంటే ఉన్నాను, పర్వాలేదు. ప్రాణాలన్నీ నీ మీదే లాగుతున్నా రావటానికి కుదరక ఒగ్గబట్టుకొని అక్కడే ఉంటున్నాను. బాధపడకత్తా, ఎలాగో వచ్చావు కదా. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. నువ్వు చేసి పెట్టత్తా, తృప్తిగా తింటాను. నీతో పాటు ఇవాళంతా ఫుల్గా స్పెండ్ చేయాలి. అప్పుడే నా మనసు తృప్తి పడుతుంది. ఏమంటావు? తప్పకుండా నాన్నా, చేసి పెడతాను. చిన్న కోరిక తీర్చలేకపోతే మేనత్తగా నేనుండి ఏం ప్రయోజనం రా?
నేనే చక్కగా ఉండి వడ్డిస్తా, తృప్తిగా తిందువుగాని. డాడీ నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయవా? అర్జెంట్ గా వెళ్ళాలి. మీతో పనుండే వచ్చాను. తప్పకుండా రారా వెళ్దాం. గుణ, ఆ. డాడీ అంటుంది, ఈ అమ్మాయి ఎవరు? ఆ? తరుణ్ ఫ్రెండ్, వాణ్ణి అన్నయ్య అంటుంది. వాడు నాకు తనని కూతురుగా అడాప్ట్ చేశాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. అడాప్ట్ చేయడం ఏంటి? ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న లేడా? ఫాదర్ ఉన్నాడు, మదర్ ఉంది, అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు కూడా ఉన్నాడు. అలా ఏం కాదు. డాడీ అని పిలవడంలో ఒక ఆప్యాయత, ప్రేమ, దగ్గరితనం ఉంటుందని అలా పిలుస్తున్నాను. అత్త, వీళ్ళ సంగతి మనకెందుకు? నువ్వు వంటకి రెడీ అవ్వు. పిచ్చి పిచ్చగా ఆకలేస్తుంది. నీ వంట తినాలని నా నోరు తెగ ఆరాటపడుతుంది. పద. ఫీడేంటి నాకన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, తెగ ఎఫెక్షన్ చూపిస్తున్నాడు. డాడీ మనం వెళ్దాం. అక్క వస్తాను. తరుణ్ బాయ్. రమ్మా. నానా, నానా, తీరిందా? ఇప్పటికి తీరిక నువ్వు రావడానికి? బయలుదేరానని ఫోన్ చేసి నన్ను రోడ్డు మీద నీకోసం వెయిట్ చేస్తావా? అంత పనున్నవాడివి నన్నెందుకు రమ్మన్నావు? ఎండలో ఎందుకు నిలబెట్టాలి? మాట్లాడవే. అయ్యో, ఆడది అన్న ఆలోచన లేదా? అవును, నేను ఫోన్ చేస్తే ఎందుకు అటెండ్ చేయలేదు? సమాధానం చెప్తే నేనేదన్నా సుఖపడిపోతానా? ఇదేమన్నా నీ శాడిజమా? ఇంకా సతాయింపులు, సాధింపులు నీ నుంచి దూరం కాలేదా? వదిలేవా వాటిని? మావయ్యకి మందులు తెమ్మన్నాను, తీసుకొచ్చావా? లేదు, తేలేదు. తేవడం కుదరలేదు. లేదా? తీసుకురాలేదా? హ, నీకే బాధ్యత పట్టదా? అసలు నీ వీక్నెస్ ఏంటో నీకు తెలుసా? నువ్వెప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడవు, నిలబెట్టుకోవు. హ్మ్, అది మతిమరిపో, నిర్లక్ష్యమో అస్సలు అర్థం కాదు. హ, అసలు నీకు గుర్తుంటే కదా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. అసలు నీ ధోరణి నీదే కాని అవతలి వాళ్ళ ఇబ్బందుల గురించి పట్టదా నీకు? నాకు మతిమరి పని వెక్కిరిస్తున్నావు. నీకు ఆలోచించడం చేత కాదా? అసలేం జరిగిందో తెలుసుకోవా? నీ పాటికి నువ్వు నిర్ణయం చేసుకొని తీర్పిచ్చేస్తావా? జడ్జిమెంట్ పాస్ చేస్తావా? అసలు నా మీద రంకెలు వేయడానికి నువ్వెవరు? నీ హక్కేంటి? ఏదో బంట్రోతు మీద అరిచినట్టు నా మీద కేకలు వేస్తావేంటి? నాకు మా నాన్న మీద ప్రేమ లేదా? మా నాన్న గురించిన ఆలోచన లేదని నీ ఉద్దేశమా? టాబ్లెట్స్ తీసుకురావడం కుదరలేదు అంత మాత్రాన నాన్న పట్ల, నాన్న ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపినట్టేనా? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఈ పూటకే మందులు లేవని నువ్వు నాకు చెప్పావా? శ్రద్ధ ఉన్న వాళ్ళెవరైనా అడ్వాన్స్గా ఉంటారు. నువ్వు లేవంటే అశ్రద్ధ చేసినట్టే కదా. నీ అశ్రద్ధని కప్పిపుచ్చుకోవడానికి నన్ను బ్లేమ్ చేస్తున్నావా? నువ్వు నన్ను అడిగినట్టు నిన్ను అడిగేవారు లేరనా? అరిచేవాళ్ళు లేరనా? నీలా అందరికీ నోరు పారేసుకోవడం రావాలని రూలేం లేదు. అసలు నేను చెప్పేది కూడా అర్థం చేసుకునే ఆలోచన లేదా నీకు? అనవసరంగా నోరు పారేసుకోకు. నేనేం అనవసరంగా నోరు పారేసుకోవడం లేదు. నేనేం వాంటెడ్లీ మందులు తేకుండా రాలేదు. మరి నువ్వు చేసిన దాన్ని ఏమంటారు? అరే మావయ్య, నేను అలా గుడిదాకా వెళ్ళొస్తాను.
కాస్త మనశ్శాంతిగానే ఉంటుంది. మీరు ఆవేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన పనే లేదు. ఓపిక ఉన్నంత వరకు తగులాడుకోండి. అలసిపోయాక ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. మీ గొడవలకు నా ఇల్లు ప్లాట్ఫామ్ చేయకండి. నాకు నటించే వాళ్ళంటే కోపం, అసహ్యం కూడా. మావయ్య నాన్న, నీ అరుపులకే నాన్న బాధపడి అలా వెళ్ళిపోతున్నారు. చెప్పిన పని చేయకుండా వచ్చి నన్ను బ్లేమ్ చేస్తున్నావేంటి? అపార్థాలు చేసుకోవడంలో బెస్ట్ ఎవరని పోటీ పెడితే గోల్డ్ మెడల్ నీకే వస్తుంది. నిందలు వేయడంలో పోటీలు పెడితే నేషనల్ ఫస్ట్ నువ్వే వస్తావు. మా నాన్న కోసం కూడా నిన్ను భరించడం నా వల్ల అయ్యేటట్టు లేదు. అదే కానీ నేను మావయ్య కోసం నిన్నే కాదు, మీ అక్కయ్య శక్తిని కూడా భరిస్తాను. ఈ జీవితకాలం కూడా భరిస్తాను. ఆయన ఆరోగ్యం, క్షేమం నాకు ముఖ్యం. ఇందాక నువ్వన్నావే మా నాన్న కోసం కూడా నిన్ను భరించడం కష్టమని. అలాగా నేననలేను. నీ అంత స్వార్థపరత్వం నాకు లేదు. నీకు నీ సంతోషాలు, నీ సుఖాలు ముఖ్యం. ఎవరు నీ కోసం ఎదురు చూసినా, ఎవరు ఎటుపోయినా నువ్వు వాళ్ళని పట్టించుకోవు. నీ నిర్లక్ష్యానికి వాళ్ళ బ్రతుకులు బలైపోయినా నీకు జాలి, దయ ఏం ఉండవు కదా. ఇచ్చుడు, నేనంటే మధ్యలో వచ్చిందాన్ని మధ్యలోనే వదిలేశావు. కానీ మావయ్య నీ కన్న తండ్రి. నా ప్లేస్లో ఇప్పుడు ఆయనున్నారు. నాలాగా నువ్వు ఆయన వదిలేలేవు కదా. మారవయ్యా, మారు. ఇప్పటికైనా ఒక మార్పు తెచ్చుకో. మారడానికి ప్రయత్నం చెయ్యి. కట్టుకున్న దాన్ని ఎలాగో వదిలేశావు. కనీసం ఆ కన్న తండ్రి సంతోషం కోసమైనా, ఆయన మనశ్శాంతి కోసమైనా నువ్వు మారడం మంచిది. నీ మార్పు నీకింత మంచి చేస్తుంది, ఆయన్ని సంతోషపెడుతుంది. Damn it! మీ ఇద్దరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి మావయ్య. చెప్పండి నాన్న. జనని మెడలో నువ్వు కట్టిన తాళి ఇప్పుడు నేనే చెప్తున్నాను, తీసేరా.